వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. అంటే ఇది ఒక ఉత్తేజం, పౌరుషం, ఒక పోరాట పద్యం వచ్చేది కమ్యూనిజం. అందుకని ప్రశ్నించేవాడు ఉండాలి. ప్రశ్నించేవాడు ఉండాలంటే సుధాకర్ రెడ్డి గారు లాంటి వాడి స్ఫూర్తి మనకు ఉండాలి. ప్రశ్నించేవాడు ఉండాలంటే ముసల్మన్ సుందరయ్య గారు, చంద్ర రాజేశ్వరరావు గారు, వాళ్ళందరూ ఎందుకు త్యాగాలు చేశారండి? వాళ్ళకి ఏమి పదవులు రాక ఎంత గొప్ప మేధావి తెలుసా సుధాకర్ రెడ్డి గారు. అంత గొప్ప వ్యక్తులు కూడా సర్వపక్షం గారు లాంటి వాళ్ళు పొరపాటున అరే అని ఒరే అని పిలవడం అనేది నా జన్మలో నేను చూడలేదు. చిన్నవాళ్ళని ఏమని అది పిలుస్తారు. సురవరం ప్రతాప్ రెడ్డి గారు అంటే ప్రథమ వైతాళికుడు తెలంగాణలో. ప్రథమ వైతాళికుడు అంటే సర్వజ్ఞుడు సురవరం ప్రతాప్ రెడ్డి గారు. కొన్ని వందల ఎకరాలు ఉన్నటువంటి కుటుంబం వాళ్ళు. వాళ్ళకి ఏం పట్టింది కమ్యూనిస్ట్గా ఉండాలి? ఒకసారి ఆలోచించండి. సో వేలం రాజశేఖర రెడ్డి, వేలం సంజయ్ రెడ్డి సొంత తమ్ముడు, ఆయనకి ఏం అవసరం వచ్చింది కమ్యూనిస్ట్గా ఉండాలని ఆలోచన చేయండి. తరిమల నాగిరెడ్డి అంటే వేలం రాజశేఖర రెడ్డి, సంజయ్ రెడ్డి బావ. ఆయనకే అవసరం వచ్చింది కమ్యూనిస్ట్గా ఆలోచన చేయండి. ఇప్పుడు అడవిలో ఉన్నవాళ్ళు వాళ్ళు మనవాడే. విధానాలు మారవచ్చు, లైన్ మారవచ్చు. ఎందుకు సత్యాస్తున్నా సరే రేపు 26 మార్చి, ఇదేనా 28 ఆగస్టు, సెప్టెంబర్ వచ్చి అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఇంకా 6 నెలల్లో అమిత్ షా శపథం చేశాడు. ఇంకా 6 నెలల్లో మావోయిస్టులు లేకుండా చేస్తాడు. సెప్టెంబర్ 2026 మార్చి నాటికి చూద్దాం మావోయిస్టులు ఎంతమంది చంపుతారో చూద్దాం. ఒకవేళ చంపినా సరే ఆ మావోయిస్టుల రక్తం పొట్టు నుంచి మరొక కమ్యూనిస్టు విప్లవించిపోతారు. అది మావోయిస్టులు కాదు, ఎవరైతే ప్రజల కోసం పోరాడుతూ మరణిస్తారో, మరణించిన వాడు భౌతికంగా లేకపోవచ్చు కానీ ఆ భావాలు మరి కొన్ని కోట్ల మందికి అందుతాయని చెప్పి మనకు అర్థమవుతుంది. నమ్మాల కోటేశ్వరరావు, కేశవరావు గారు అసలు మనం ఊహించాము. ఆయన చనిపోతే ఎంత పెద్ద ఎత్తున కొన్ని వేల లక్షల మంది ఈ అన్యాయం ఏమిటి అని ప్రశ్నించారు కదా. ఆ విధంగా ఈ అన్యాయం ఏమిటని ప్రశ్నించిన ప్రతి ఒక్కరు కూడా నా దృష్టిలో కమ్యూనిస్టే. సిద్ధాంతం పార్టీ వేరు కావచ్చు, ప్రశ్నించే ధైర్యం, గుణం, ప్రశ్నించే పౌరుషం, ప్రశ్నించే ఆ ప్రశ్నలు చేసే త్యాగం కమ్యూనిస్టులు మాత్రమే ఉంటుంది. అందువల్ల ఇవాళ మనం ఏమి ఉన్నాం, ఏమి లేదని మనకు అవసరం లేదు. మన వంతు కర్తవ్యం మనం చేసుకుంటూ పోదాం. ప్రజల కోసం సాధ్యమైన మేరకు చెడు చేయకుండా, మంచి చేయలేకపోయారు, మంచి చేయలేకపోవచ్చు కానీ చెడు చేయొద్దు. సాధ్యమైతే మంచి చేద్దాం. మంచి చేస్తూ ఏ పేదవాడికి కష్టం వచ్చినా అక్కడ మనం ఉండాలి. ఏ కార్మికుడికి కష్టం వచ్చినా అక్కడ మనం ఉండాలి. ఏ వ్యవసాయ కూలీకి కష్టం వచ్చినా, ఏ దళితులు, ఏ గిరిజనులు, ఏ రిక్షావాడు, ఏ ఆటో వాడు, ఏ కారు నడుపుకునేవాడు, ఏ పంచర్లు వేసుకునేవాడు, ఎవరికి కష్టం వచ్చినా సరే ఆడ ఉండాల్సింది ఎవరంటే నెలజెండా ఉండాలి. అదే మనం ఇచ్చే నివాళి అందరికీ తెలియజేస్తున్నాం. అందువల్ల మనం చనిపోయినటువంటి ఒక్కొక్క కామ్రేడ్ని ఆ త్యాగాన్ని హృదయంలో దాచుకుందాం. వారి స్ఫూర్తితో నడుస్తూ ఉందాం. నడుస్తూ ఏ నాటికైనా సరే నాకు విశ్వాసం ఉంది, నేపాల్లో కమ్యూనిస్టులు అందరూ కలిశారు, అధికారంలోకి వచ్చారు. అదేవిధంగా చాలా దేశాల్లో కమ్యూనిస్టులు కలుస్తున్నారు. మొన్న అమెరికాలో న్యూయార్క్ రాష్ట్రంలో ఒక గవర్నర్గా కమ్యూనిస్టుకి పోటీ చేయాలంటే నిలుపు ఓట్లు కావాలి. నామినేషన్ ప్రాసెస్ దశలో ఒక కమ్యూనిస్ట్ వచ్చింది, ట్రంప్ భయవేసింది. వాడు అక్కడ పిచ్చోడు కమ్యూనిస్ట్ వాడికి ఓట్లు పడ్డేవాడు కదా, వాడు పోటీ చేస్తున్నాడు అని అన్నాడు. ఇక్కడేమంటున్నాడు అమిత్ షా, ఇక్కడేమంటున్నాడు సుదర్శన్ రెడ్డి అని ఆయన కమ్యూనిస్టు, మార్క్సిస్టు లేకపోతే మావోయిస్టు. ఇది ఈయనకి ఇక్కడ పోటీ చేస్తున్నాడు. నేరమా? కమ్యూనిస్టులు ఉండటం నేరమా? మావోయిస్టులు ఉండటం నేరమా? వాళ్ళ విధానం వేరు, మనుషులుగా ఉండటం నేరమా? రాజ్యాంగం ఏమి మొత్తాన్ని అన్ని కమ్యూనిస్టులు అనే వాళ్ళ నిషేధం లేదే. మరి ఆ
అబ్బాయి మణుగూరు మన తెలుపాక ఎమ్మెల్యే గారు అబ్బాయి. ఇవాళ ఇప్పుడు వీళ్ళు కమ్యూనిజం అంటే అంత భయపడుతున్నారు, ఎరుపడితే అంత భయపడుతున్నారు. అటు ట్రంప్ దగ్గర నుంచి నరేంద్ర మోడీ వరకు, అమిత్ షా వరకు, అంతకుముందు హిట్లర్ లాంటి వాళ్ళ వరకు అందరూ కమ్యూనిజం అంటే ఎర్రజెండా అంటే ఎరుపు భయమే. మరి నేనంటున్నా, మరి బీజేపీ వాళ్ళ సిద్ధాంతం తెలుసా? చాలా మంది కమ్యూనిజం సోషలిజం చెప్తారు కదా. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.